T9 न्यूज नेटवर्क में खुशामदीद। आइए आज की खबरों पर एक नजर डालते हैं। म्युनिसिपल कम्युनिटी हॉल बल्दी डिवीजन 35 टीडी गुट्टा फायर स्टेशन में इंदिरम्मा साड़ियों की तकसीम का एक प्रोग्राम मुनाकिद हुआ। प्रोग्राम की सदारत मोहम्मद फखरुद्दीन कुरैशी नुमाइंदा कॉरपोरेटर ने की, जबकि बतौर मेहमान खुसूसी मारेपल्ली सुरेंद्र रेड्डी डिप्टी मेयर ने शिरकत की। इस प्रोग्राम में इलाके के जुमला 40 मोहल्ला ग्रुप्स की रुकन खवातीन में इंदिरम्मा साड़ियों की तकसीम अमल में लाई गई। इस मौके पर दीगर कांग्रेस कायदीन साई बाबा, मोहम्मद रहमत कुरैशी, राजन्ना AMC, गौस पाशा, महतरी यादैया, रामचंद्र, महबूब और दीगर मौजूद थे। పెద్ద గురించి ఏంటంటే మన ఆడియోలకే ఎక్కువ శాతం మా గవర్నమెంట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. మీరు ఆలోచన చేసుకున్నాలి. మా పెద్దలు అందరూ వచ్చిన ధన్యవాదాలు. కార్యక్రమానికి మనం ఆహ్వానించిన కార్పొరేటర్ ఫక్రు గారికి, AMC గారికి, సాయిబాబా గారికి, మైత్రి యాదయ్య గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఆర్పీలకు, ఇంకా పెద్దలకు, స్టేజ్ పైనటువంటి మిగతా నాయకులకు, మా అక్క చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ డివిజన్ నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల టికెట్ రాకుండా మంచి మెజార్టీతో పక్కన గెలిపించినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి నిబద్ధుడై ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో పని చేసుకుంటూ ఇండిపెండెంట్ గా గెలిచినా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా వదలకుండా కాంగ్రెస్ పార్టీ లాయల్ గా పనిచేస్తూ దాని తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ లైన్ లో ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ వేదిక నుంచి అభినందిస్తున్నాం ఫక్రుద్దీన్ గారిని. ఇంకా మిగతా విషయాలకు వస్తే చీరల పంపిణీ కార్యక్రమం గత వారం 10 రోజులుగా జరుగుతుంది. గతంలో కంటే మంచి చీరలు వచ్చినాయి, అదొక అంశం. ఆ చీరల గురించి నాణ్యమైన చీరలు మీరు కట్టుకున్నట్టుగా ఉన్నాయి, మంచి చీరలు వచ్చినాయి. దాంతో పాటుగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో ఏం జరిగినాయి 10 ఏళ్ల కాలంలో మనం 2 ఏళ్ళు అయింది. ఎమ్మెల్యే గారు 2 years 6 months, దాదాపుగా 5-6 months, 2.5 ఏళ్ళు అవుతుంది. ఈ 2.5 ఏళ్లలో ఎటువంటి కార్యక్రమాలు జరిగినాయి మీరు గమనించాలి. మీరందరూ మహిళా మండలి అనుకుంటేనే ఇక్కడ ఫక్రుద్దీన్ గారు గెలిచినా కానీ, నేను డిప్యూటీ మేయర్ గా గెలిచినా కానీ, ఎమ్మెల్యే గారు గెలిచినా, మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా సరే మీ అందరి ఆశీర్వాదంతో అయిన మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మహబూబ్ నగర్
డెవలప్మెంట్ లో రాబోయే కాలంలో ఖచ్చితంగా ఎవ్వరు కనీవిని ఎరగని రీతిలో డెవలప్ చేస్తా ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో చాలా సీసీ రోడ్లు మంజూరైనవి.